టీవీ15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వంద శాతం జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటన వద్దు. కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ మలేషియా ఫుట్బాల్ మ్యాచ్, FIFA ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. కార్తీక స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. టైటాన్స్ జోరుకు బ్రేక్, యూపీ యోధాస్ చేతిలో ఓటమి. డాకు మహారాజుగా బాలకృష్ణ గూస్ బంప్ తెప్పిస్తున్న టైటిల్ టీజర్. మరింత తగ్గిన బంగారం, తులంపై 700 రూపాయలు దిగొచ్చిన పసిడి. కోచింగ్ సెంటర్ల అతి ప్రచారాలకు అడ్డుకొట్టవేయాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. 100% జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటన ఇకపై కనిపించకూడదని కోచింగ్ సెంటర్లను కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత అవాస్తవ ప్రకటనలతో కోచింగ్ సెంటర్ అభ్యర్థుల్ని మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక ఈ సేవలు, సౌకర్యాలు, వనరులు, మౌలిక వసతుల గురించి వాస్తవాలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్సులకు AICTE, UGC వంటి సంస్థల అనుమతులు గుర్తింపు అవసరమైతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఆ అనుమతులు అన్ని ఉన్నట్లు చెప్పాలని, ప్రకటన తయారీలో పారదర్శకత పాటించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ లో భాగస్వామి కావడానికి ప్రతి కోచింగ్ సెంటర్ ప్రయత్నించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై జరిమానా విధించడంతో పాటు నిర్దిష్టమైన జవాబుదారీతనాన్ని ఖరారు చేసి భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంతిమ మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. అడ్డగోలుగా ప్రకటనలు చేస్తూ ఆంక్షల్ని ఉల్లంఘించి నడుపుతున్న కోచింగ్ సెంటర్స్ కు CCPA ఇప్పటికే 54 నోటీసులను జారీ చేసింది. 54,60,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఇక సెలక్షన్స్ తర్వాత జాబ్ వచ్చాక అభ్యర్థుల నుండి ఎలాంటి రాతపూర్వక అంగీకారం తీసుకోకుండా వారి పేర్లను, ఫోటోలను, ఇతర డీటెయిల్స్ ను తమ ప్రకటనలో కోచింగ్ సెంటర్లు వాడకూడదని మార్గదర్శకాలు స్పష్టం చేసింది కేంద్రం. అలాగే చాలా మంది UPSC అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ ను స్వతహాగా కష్టపడి చదువుకొని కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే కోచింగ్ సెంటర్ల నుండి తీసుకుంటారని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే తెలిపారు. ఇలాంటి అభ్యర్థుల ఫోటోలతో ప్రకటన చేసి తమ కోచింగ్ సెంటర్ల వల్లే వారు సివిల్స్ క్లియర్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటాయని, ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటుగా పలువురు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా వర్సెస్ మలేషియా ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా FIFA ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతోందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అప్పులపై ఆర్థిక మంత్రి అన్ని అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. FRBM లిమిట్ 90% నుండి 180% పెంచామని అన్నారు. కోవిడ్ సమయంలో ఆదాయాలు లేని పరిస్థితిలో పనిచేశారు, కానీ ఎప్పుడు FRBM లిమిట్ దాటలేదని తెలిపారు. డాక్యుమెంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టేయండి సంక్షేమ పథకాలు. మేము ఇవ్వలేము, మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం. ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ 5 నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు, అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి 60 అయ్యారు. కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు, ఇటువంటి చీప్ చేష్టాలు మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక రెండో మాట మాట్లాడాడు. FRBM లిమిట్ ఏదైతే ఉందో అది 90% ఉంటే దాన్ని 180%కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి మాట్లాడారు. అవును, ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే 90% నుంచి 180%కి పెంచడానికి మేము ఎప్పుడూ 90% మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు FRBM లిమిట్. కానీ 90% నుంచి 180%కి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ రాలేదు. ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందరి మన్నలు ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు. ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి గారు 90 నుంచి 180% పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు, కానీ ఎక్కడ వాడుకోలేదు. ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన 90 నుంచి 180కి పెంచారు అని చెప్పి మాట్లాడారు. కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ 5లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ అవుట్ స్టాండింగ్ చూస్తే 1,54,797 కోట్లు. గ్యారంటీడ్ అవుట్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినానికి అవకాశం ఉండేది, ఎలిజిబిలిటీ ఉండేది 2,23,004 కోట్లు. 2,23,004 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ 5 ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం 1,54,797 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిట్స్ చూస్తే 1,73,797 కోట్లు, తీసుకున్నటువంటి మొత్తం చూస్తే 1,54,797 కోట్లు. ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే డిసెంబర్ 9వ తేదీన సచివాలయం ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నెల 19వ తేదీన వరంగల్ వేదికగా 22 జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ, పర్యవేక్షణ సహా వివిధ అంశాలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.
యువకథ నాయకుడు సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభ అభినందన తెలియజేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకమని పవన్ కళ్యాణ్ అన్నారు. సాయి దుర్గా తేజ్ మంగళగిరిలో పవన్ ని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుండి సహా నటులు సాంకేతిక నిపుణుల పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ప్రతి విషయం పట్ల శ్రద్ధాశక్తులు కనబరుస్తాడు. అదేవిధంగా తను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికి రాకూడదని ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్ సర్కారు పాలన సాగుతూ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకుల పాఠశాల ఆహార బిల్లులు కిరాయిలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లు చెల్లించాలని విమర్శించారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. హైడ్రా మూసి సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులు పోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని మండిపడ్డారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైలుకు పంపుతున్నారని తెలిపారు కేటీఆర్. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని విమర్శించారు. ఇది ఇంకొక స్కామ్, ఇది ఇంకొక లూటి. 4350 కోట్లది ఒక స్కామ్. ఇది రెండోది కాబోతున్న స్కామ్. నేను ముందే చెప్తున్నా మీకు, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికా మిత్రులు. 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1100 కోట్లలో అయ్యే పనిని 5500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈరోజు 6 నవంబర్. ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు. లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని. మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నాను. ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు మొన్ననే చూసుంటారు, బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శాసనసభ పక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది తొందరలో అని. మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి. మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు, ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో 1100 కోట్లు ఉన్నదాన్ని 5500 కోట్లు చేస్తాం, రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి, ఆయన ఏదో రారాజు, ఆయన శాశ్వతంగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా, ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, ఎక్కడెక్కడ తయారైతున్నాయో కూడా మాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పను, బాగుండదు పేరు, కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా నేను ఇప్పుడే చెప్పిన. ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ముందుగా త్రివేణి సంగమ తీరంలో స్నానాలు ఆచరించి నదీమాతకు మొక్కులు చెల్లించి దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద మహిళలు దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరంలో కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఉదయం నుంచే గోదా నదీ స్నానాలు ఆచరించుకొని స్వామివారిని దర్శిస్తున్నారు. కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ రోజున
365 ఒత్తులు ముట్టియడము, దీపారాధన చేయడము, దీపదానం ఇవ్వడం అనేది చాలా విశేషం. త్రివేణి సంగమ క్షేత్ర కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని అందరూ కూడా భక్తులు కూడా దర్శించి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గోదావరి నది హారతి కార్యక్రమం, అలాగే సహస్ర దీపాలంకరణ కార్యక్రమం, అలాగే సాయంత్రము రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామిని పూజించి అందరూ కూడా పుణ్యఫల కావాలని కోరుతున్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు పొట్టకొట్టే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 2131ని తక్షణమే రద్దు చేయాలని ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 16న లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ తెలియజేశారు. స్థానిక హనుమాన్పేటలోని దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై నెల 16వ తేదీ విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ వరద బాధిత ఆటో కార్మికులకు వరద సహాయం 25,000 రూపాయలకు పెంచాలని కోరారు. అలాగే జరిమానా పేరుతో కార్మికులపై భారాలు మోపే జీవో 21, జీవో 31ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి గూడెల జనార్దన్, ఎంకచ్చి తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, జరిమానాల పేరుతో అపరాధ రుసుము పేరుతో కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్న జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలని చెప్పి కోరుతూ 16వ తేదీ శనివారం లెనిన్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆటో కార్మికుల నిరసన ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. నిన్ననే వరద బాధిత సహాయం అందనటువంటి ఒక ఆటో కార్మికుడు చాలని సహాయంతో ఫైనాన్షియల్ వేధింపులు భరించలేక తన ఆటోని తానే తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి సింగనగర్లో చూసాం. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ పక్కన ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి వరద బాధితుల సహాయాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఆటో కార్మిక రంగాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, ఆటో కార్మికుల సమస్యను అమలు చేస్తామని చెప్పి. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలపైన మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి కోరుతూ, వాగ్దానం అమలు చేయాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి 16వ తేదీన జరిగే లెనిన్ సెంటర్లో జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా ఆటో కార్మిక లోకానికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాత్రికేయ సమావేశంలో విజయవాడ ఆటో వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రా రాములు, అలాగే జనార్దన్, సుబ్రహ్మణ్యం, వెంకచ్చి, చారి, అలాగే ఇతర మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందువల్ల ఆటో కార్మికుల సమస్యలపైన ఆటో కార్మికులు భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పేసి కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాల వద్ద భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, దీపకాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. శివుణ్ణి దర్శించుకుని పిల్ల పాపాలతో చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో భక్తులు పోటెత్తారు. శివయ్యను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక దీపాన్ని ఆలయంలో అలంకరించి భక్తిని చాటుకున్నారు. సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదదేర్నమః. కార్తీక మాస ప్రయుక్త శ్రీ భవానీ శంకర రామలింగేశ్వర స్వామి దేవాలయం స్వయంభులింగం ఈ యొక్క ఆలయంలో ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుండి
ఆ యొక్క ఈశ్వరునికి రుద్రాభిషేకములు జరిగినాయి. అభిషేకం మహాన్యాసపూర్వక సకృతావర్తన రుద్రాభిషేకము మరియు అష్టోత్తర శతనామాలతో శివునికి ఒక అర్చన జరిగింది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు. తర్వాత 6 గంటల నుండి అనేకంగా భక్తులు వచ్చి దర్శనం ఆ యొక్క ఈశ్వరు యొక్క దర్శనం చేసుకొని ఆ రామలింగేశ్వర స్వామి యొక్క కృపప్రాప్తులవుతున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం, అత్యంత పుణ్యప్రదమైన రోజు, మహాపర్వదినము. ఆ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కొరకై ఆ భక్తులు అనేకంగా దీపాలు ముట్టించి జ్యోతులతో స్వామి యొక్క దర్శనం చేసుకొని ఈశ్వరు యొక్క కృపకు పాత్రలవుతున్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్ని బందర్ రోడ్లోని రామ్మోహన గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమాజ సేవకులను గ్రంథాలయ నిర్వాహకులు సత్కరించారు. గతంలో గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఉండేవని, ప్రస్తుత గ్రంథాలయాలకు ఆదరణ కరువైందని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఇంటింటికి పుస్తకం అనే ఒక ప్రాజెక్టులో నాకు కూడా ఇంటికి తెచ్చిచ్చారు. ఒక లైబ్రరీ నుంచి ఒక రోజు ఉదయం 11 గంటలకు బయలుదేరే రిక్షా, సాయంత్రం 4-4:30 దాకా ఇల్లు తిరిగి ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఆ రోజుల్లో అన్ని పంచలేవన్నీ కూడాను ఎద్దనపూడి సూర్యనారాయణ గారి నవలలు, లేకపోతే అన్నపూడి వీరేంద్రనాథ్ గారి కథలు తప్ప మంచి అంటే అది మంచి కాదని నేను అన్నాను. కానీ ఇంకా సబ్జెక్ట్ వైజ్గా చూస్తే విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇంకా మంచి పుస్తకాలు కూడా పంచితే బాగుండేది. ఈ మాట వరకు ఇది విడిగా అంటం లేదు. ఆ పుస్తకాల్లో కుట్టులు అధికల పుస్తకాలు తీసుకున్న వాళ్ళు స్వయంగా దాని మీద ప్రాక్టీస్ చేసి నేర్చుకుని కుట్టులు అధికల్లో చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటి పక్కనే ఉన్నవాడు ఒక ఆమెకు ఆ పుస్తకాలే కావాలి, అటువంటి వస్తే తీసుకునేది. ఓ 10 రోజులు 12 రోజులు ఉంచుకునేది, మళ్ళీ తిరిగి ఇచ్చేది. అందులో చదివి అవి నేర్చుకుంది ఏంటంటే కుట్టులు అల్లికలు అద్భుతంగా చేయడం నేర్చుకుంది. తర్వాత అది ఆ సంపాదనకి కారణమైంది. స్వయం సంపాదన చాలా బాగానే సంపాదించింది ఆ విషయంలో ఆమె. అంటే మానవ జీవితానికి బ్రతుక్కి ఉపయోగపడే పుస్తకాలు చాలా ఉన్నాయనేది నా మాటల సారాంశం. ఒకసారి చూడండి, కొంచెం దగ్గరగా ఉంది. ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్లో తెలుగు టైటాన్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 34-40 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. లీగ్లో వరుసగా 4 విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ అదే దూకుడు కొనసాగించలేకపోయింది. టైటాన్స్ తరపున విజయ్ మాలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ గాయం కారణంగా తొలి 10 నిమిషాల్లోనే ఆటకు దూరమయ్యాడు. ఇది టైటాన్స్ గెలుపు అవకాశాల్ని ఒక రకంగా దెబ్బతీసింది. మరోవైపు యోధాస్ తరపున భవానీ రాజ్పుత్, ఆల్రౌండర్ భారత్ సూపర్ 10తో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ అది నుండే సత్తా చాటింది. అటు రైడింగ్ కు తోడు డిఫెన్స్ లో వరుస పాయింట్లతో యోధాస్ ను ముప్పు తిప్పలు పెట్టింది. టైటాన్స్ తరపున సెహ్రావత్ తొలి పాయింట్ అందుకున్నాడు. డిఫెండర్ల నుండి తప్పించుకునే ప్రయత్నంలో పవన్ మోకాలికి గాయమైంది. దీంతో అతను వెంటనే మైదానాన్ని వీడాడు. కీలకమైన ద్వితీయార్థంలో యోధాస్ అద్భుతంగా పుంజుకొని వరుస పాయింట్లతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ లో యుముంబా 35-32తో తమిళ్ తలైవాస్ పై విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ కాంపౌండ్ నుండి వస్తున్న తాజా చిత్రం NBK 109. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఉర్వశి రౌటేలా, శ్రద్ధ శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న NBK 109 టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ రాని వచ్చేసింది. ఇక ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని పంచే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణుడిది కాదు. ఇక కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన మహాధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది. డాకు డాకు మహారాజు అంటూ సాగుతున్న టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. డూపులు లేవు, డూప్లికేట్ లేవు, ఒరిజినల్ బాలయ్య బాబు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, గ్యాలప్ ఇచ్చింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ షాట్స్ అన్నీ మీరు చూసినాయి.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్తో కిందకు దిగుస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర 700 దిగొచ్చి 77,000 స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఇది 77,750 రూపాయలుగా ఉంది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,200 దిగొచ్చి 75,650కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,100 తగ్గి 70,000 దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 69,350 రూపాయలుగా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుండి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి 2,310 రూపాయలు తగ్గి 90,190కి పరిమితమైంది. హైదరాబాద్లో కిలో వెండి 2,000 తగ్గి 99,000గా నమోదైంది. ఫ్యూచర్ ట్రేడ్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీకి గాను బంగారం ధర 800 రూపాయలు తగ్గి 73,678కి చేరుకుంది. అమెరికా ధరల సూచీ గణాంకాల విడుదల కావడంతో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొందని, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ ధర 29.10 డాలర్లు తగ్గి 2 నెలల కనిష్ట స్థాయి 2,557.40 డాలర్లకు పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100% జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటన వద్దు. కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ మలేషియా ఫుట్బాల్ మ్యాచ్. FIFA ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పనిమంతులు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. కార్తీక స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. టైటాన్స్ జోరుకు బ్రేక్. యూపీ యోధాస్ చేతిలో ఓటమి. డాకు మహారాజుగా బాలకృష్ణ గూస్ బంప్ తెప్పిస్తున్న టైటిల్ టీజర్. మరింత తగ్గిన బంగారం. తులంపై 700 రూపాయలు దిగొచ్చిన పసిడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.